ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరగల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్నం బేతేలు చేరి మంచి వాతావరణంలో పరిశుద్ధాత్మను సమకూర్చిన కొద్దీ నిన్ను ఆరాధించగలిగింది. ఎన్నిక లేని మమ్మను కాపాడుచు మహోన్నత మా ప్రభువా భద్రపరుస్తున్నందుకు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరిని కనికరించమని చేరి వచ్చిన బిడ్డలు మహోన్నత తండ్రి, ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు ఆదరించమని, కొత్త సమయము నీ మాటలు వినవాలని ఆశిస్తుంటుండగా మాతో ఉండి నడిపించి కేవలం నీవే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో నేను అనుకున్నాను ఇది ఎలాగైనా కానీ ప్రారంభించినప్పటి నుండి కూషిమెత్తి గారు అనేవారు, ఈ ప్రకటన గ్రంథము అంత సామాన్యంగా మీరు నమ్మినా నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, అపవాది వదలడని. మొదలుపెట్టిన దినం నుంచి నాకు ఏదో ఒక తొందర అన్నట్టుగా ఉంది, ఏదో ఒక అభ్యంతరం. కానీ అయినా వదలకుండా దీనిని ధ్యానం చేసి నేను నేర్చుకున్న కొద్దీ మీతో కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభు గొప్పవాడు, ఆయన నడిపించుకుంటాడు. శ్రద్ధగా మనం విందాము. అపోస్తుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభు చేత ప్రేరేపింపబడి వ్రాసిన ఆఖరు గ్రంథం మనం విన్నాము. దేవుడు తేటగా బయలుపరిచినాడు. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, జరగబో వాటిని రాయమన్నాడు. మొదటి అధ్యాయంలో తను తాను కనపరుచుకున్నాడు. దాని గురించి యోహాను వివరించినాడు. 2-3 అధ్యాయాలలో ఉన్నవి సంఘాల గురించి, అది కూడా ముగింపు కానయ్యున్నది. ఇక వాటి గురించి వివరించినాడు. 4-5 అధ్యాయాలకు వచ్చినప్పుడు అవి ఈ లోకంలో నుండి కాక పరలోకానికి యోహాను పిలుచుకుంటూ ఉన్నాడు. జరగబోవున్నవి 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఇక జరగబోవున్నవి. ఆశ్చర్యము, దేవుడు తన మహాకృప చేత ఒట్టివారమైన మనకు, బుద్ధి చాలని వారమైన మనకు, జ్ఞానము కలిగిన వారము అనుకుంటామే కానీ జ్ఞానం హీనులము అట్టివారమైన మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఇవి మన కొరకు భద్రపరిచి ఉన్నాడు. బ్రతికి ఉండగానే దీన్ని చదువుకోవడము, దీన్ని వినడము, నేర్చుకోవడం ఎంతైనా శ్రేష్టమైన సంగతి. 4-5 అధ్యాయాలలో యోహాను పైకి ఎక్కి రమ్మన్నాడు. ఒక స్వరం ప్రభువైన యేసుక్రీస్తే పిలిచినట్టుగా పిలిచినాడు. ఆయన అక్కడికి ఎక్కి వెళ్ళినాడు. ఎలా ఎక్కి వెళ్ళినాడో మనం విన్నాం, ప్రతిసారి వింటూ వస్తూ ఉన్నాం. ఆత్మవశుడు అంటే శరీరంతో కాక శరీరాన్ని వదిలి ఆత్మావేశుడై, ప్రభుదినమున ఆత్మావేశుడవటం ఒకటి. నేను గ్రహించిన కొద్దీ ఈ ఆత్మావేశుడైనది రక్తమాంసాలు పరిశుద్ధ స్థలంలో లేక పరలోకంలో చేరవు గనుక ఈయన అక్కడికి ఆత్మవశుడై వెళ్ళడము, సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు. పరమదేవుణ్ణి, ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధించాలని ఆత్మతో ఎదురు చూస్తున్నామో ఆయనను తేటగా చూస్తూ ఉన్నాడు. మేఘధనస్సు లేక ఇంద్రధనస్సు లాగున ఆవరించి ఉన్నట్లు
మాత్రమే కాక ఈరోజు నలుగురు పెద్దలను చూస్తూ ఉన్నాడు. గాజు లాంటి ప్రత్యేకత ఆ 24 పెద్దలకు, దేవుని యొక్క సింహాసనానికి మధ్య నలుగురు జీవులంటే ప్రధాన దూతలు అని చెప్పి మనం విన్నాం. ఇదంతా ఆరాధన. 4-5 అధ్యాయాలలో ఆరాధన, తండ్రి అయిన దేవునికి గొప్పగా ఆరాధన ప్రారంభమవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కి వెళ్ళినప్పుడే ఆ జీవులే, అంతేకాక ఈరోజు నలుగురు పెద్దలు కూడా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు కోరినది ఆదాము అవ్వలను కూడా ఆయన ఆరాధించబడాలి, ఆయన ఘనపరచబడాలి, ఆయన హెచ్చింపబడాలి. అపవాది దాన్ని తక్కువ చేస్తాడు. అదే లక్షణం మనకు కూడా ఉందండి. మనం ఒకరిని తక్కువ చేస్తాం కానీ ఎవరిని ఘనపరచలేము. ఘనపరచాలని కాదు, కానీ దేవుడు తను ఘనపరచబడాలని ఆయన బహుగా కోరినవాడు. కనుకనే తన స్వరూపములో మహాదూతలను సృష్టించిన దేవుడు తన స్వరూపములో మానవులను సృష్టించినాడు. కానీ అపవాది మోసపోయి తనతో పాటు కొందరిని దూతలను తీసుకుని వెళ్ళి దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మనుషుని కూడా మోసపుచ్చిన సంగతి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇట్లుండగా 5వ అధ్యాయంలో ఆరాధనలోనే ఒక ఆశ్చర్యం జరిగింది. ఏమిటి అంటే, ఆ మహోన్నతుడైన దేవుని చేతిలో ఒక గ్రంథం, ఒక చుట్ట ఆయన పట్టుకొని ఉన్నాడు అని మనం చూచినాం. అదే సమయంలో ఆశ్చర్యకరమైన రీతిగా వధింపబడిన గొర్రెపిల్ల లాంటి క్రీస్తు ప్రభు అక్కడ ప్రవేశపెట్టబడతా ఉన్నాడు. అందరూ కొనియాడుచూ ఉన్నారు. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఈ చుట్ట ఏమిటి? ఈ చుట్టను తెరిచేవారు లేరా అని చెప్పి. ఈ చుట్ట ఏమి కాదు, ఇక ప్రపంచమంతటి మీదికి రాబోయే శిక్ష లేక దండనను గూర్చిన శిక్ష అందులో భద్రపరచబడింది. ఎట్లు భద్రపరచబడింది? 7 ముద్రలు. 7 ముద్రలు అన్నప్పుడు మనం విన్నాం. అంతా ఇట్లా చుట్టి ఇట్లా 7 ముద్రలు వరుసగా వేసేది కాదు. ఒక్కొక్క ముద్ర సంగతి లోపల బయట వేసి ఒక ముద్ర, మరలా ఇంకొక సంగతి, ఇట్లా ముద్ర వెంట 7 ముద్రలు వేయబడినవి. అయితే ఒక ఆశ్చర్యమైన సంగతి ఈ గ్రంథంలో చదివినప్పుడు 7వ ముద్ర కంటే ముందు 7 బూరలు కనబడతా ఉన్నాయి. అంటే ఈ 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు లేక కోపంతో నిండిన పాత్రలనండి, గిన్నెలనండి, పోయబడే డేక్షాలనండి. ఇవన్నీ ఉగ్రతతో నింపబడిన, శిక్షతో నింపబడిన. ఎవరికి ఈ శిక్ష? యేసుక్రీస్తు ప్రభు మాకు వద్దు, ఈ లోకములో అపవాది చేత మేము మోసపుచ్చబడి పాపలమయ్యే ఉంటాము, మా స్వేచ్ఛను మేము నెరవేర్చుకుంటాము అనే వారికి జరగబోయే శిక్షను యోహానుకు తేటపరచబడతా ఉంది. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. మరి ఎవరు యోగ్యులు అన్నప్పుడు మనం విన్నాము. అది మరల నేను చెప్పను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యోగ్యుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, లోక పాపమంతటినీ మోసుకున్న దేవుడు. మాత్రమే కాక ప్రతి పాపానికి విరుగుడు కలుగునట్లు పాపక్షమాపణ నిమిత్తమై ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చినవాడు అని పరిశుద్ధాత్ముడు కూడా తేటపరిచినాడు. నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారికి రక్షణ. ఈలాగున ఇక ఆ పుస్తకం ఇవ్వబడింది ప్రభు అయిన యేసుక్రీస్తుకు. అది ఎంతగానో వారు ఘనపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు 6వ అధ్యాయానికి వస్తాము. ఇక్కడి నుండి ప్రారంభమవుతూ ఉంది ఏమిటి? శిక్ష. ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ శిక్ష ప్రారంభమవుతూ ఉంది. ఎట్లా ప్రారంభమవుతూ ఉంది? మొదటి వచనం చదువుకుందాము. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా
ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల అని విన్నాం. ఆయన ముద్ర విప్పినాడండి. ముద్ర విప్పినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, రమ్ము అనే ఉరుము వంటి స్వరం. చాలాసార్లు నేను కూడా వేరే ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు అర్థమైంది. ఇది గ్రీకు భాషలో చూసినప్పుడు వెళ్ళు అనే అర్థం ఇచ్చే మాట. రమ్ము అని వింటూ ఉన్నాము కానీ వెళ్ళు, మరి ఎవరికి వెళ్ళు లేక పో అని శబ్దం చెప్పబడతా ఉంది. ఎవరికి? తేటగా ఎవరికి చెప్పబడతా ఉంది అంటే తెల్లని గుర్రం మీద కనపడతా ఉంది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. చాలాసార్లు ఈ వర్ణన చూచినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు కొందరు వేదాంతులే కాక మనం కూడా కొందరి ద్వారా విని ఉండవచ్చు. కానీ అతడు యేసుక్రీస్తు ప్రభు కాడు. ఎట్లన్నామా విందాం, చూడండి. ఇది శిక్షతో పాటి ఇక్కడ ముందు జీవులు మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు 4 జీవులు ఇదే మాట అంటూ ఉన్నారండి. రమ్ము లేక వెళ్ళు అని ఉరుము వంటి స్వరం. మొదటి గుర్రాన్ని చూచినప్పుడు తెల్లటి గుర్రం అని చూస్తూ ఉన్నాం. రెండవ గుర్రాన్ని చూచినప్పుడు ఎర్రటి గుర్రం అని చూస్తూ ఉన్నాం. మూడవది నల్లటి గుర్రం అని చూస్తూ ఉన్నాం. నాలుగవది పాండురంగము లేక ఒకలాంటి పీలగా ఉన్న గుర్రం అని 4 గుర్రాలను వచ్చి ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడు. తెల్లని గుర్రము అన్నప్పుడు క్రీస్తు విరోధి ఎలాగొస్తూ ఉన్నాడు లేక వెళ్ళమంటూ ఉన్నాడు, దేవుడే పంపుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రారంభమైంది శిక్ష అని విన్నాం. ఎలాగో ప్రారంభిస్తూ ఉన్నది, క్రీస్తు విరోధియే ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు. ఎట్లా వస్తున్నాడు? మోసంతో వస్తూ ఉన్నాడు. ఇప్పుడే నేను చెప్పాలి అంటే ఈరోజు ఈ 4 గుర్రాలలో ఉన్న వారిని గురించి విన్నప్పుడు ఈ సంగతులు మరలా వస్తాయి. యుద్ధం లేని చోటు లేదు, మోసం లేని చోటు లేదు. ప్రతి చోటున మోసము, అబద్ధము, ఎలాగో ఒకరినొకరు మోసపుచ్చుకోవాలి. ఇట్లా ఉండడమే కాక మనకి ఈ రోజున తెలుసు, ప్రతి దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. కనీసం నేను చిన్నపిల్లవానిగా స్కూల్లో ఉన్నప్పుడు ఇన్ని యుద్ధాల సంగతి వినలేదు. ఇలా ఏదో ఇండియా పాకిస్తాన్ వేరైనప్పుడు జరిగిందని విన్నానే కానీ అక్కడక్కడ ఏవో కొద్దిగా జరిగేవి. ఇప్పుడు అట్లా కాదు, ప్రపంచమంతటా సిద్ధపాటులో ఉన్నవారై యుద్ధం చేస్తున్నారు. అలాగే అంత్య దినాలలో ఉండబోతాయి, అంటే ఇంకా ఎక్కువైతాయి. అప్పుడు ఈ క్రీస్తు విరోధి ఎట్లా వస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు అని వచ్చి శాంతి అన్నట్టుగానే వస్తూ ఉన్నాడు. వీడు వస్తూ ఉండేది తెల్ల గుర్రం మీద వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు 19వ అధ్యాయంలో 11వ వచనంలో అంతములో ఆయన కూడా తెల్లటి గుర్రం మీద రానై ఉన్నాడు. కానీ ఆయన చేతిలో ఖడ్గం ఉంది. వీడి చేతిలో ఏముందో చదువుదాం, చూడండి. 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. వాడు ఏం పట్టుకొని ఉన్నాడు? ఒక విల్లు పట్టుకొని కూర్చున్నాడు. విల్లు పట్టుకొని ఉన్నాడు. బాణాలు ఉన్నాయని రాయబడిందా? లేదు, విల్లు అప్పుడు బాణాలు లేవు, విల్లు ఉంది. అంటే దాన్ని ఏమంటారు, నాకు తెలుగులో సరిగ్గా చెప్పడానికి రాదు. పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడే కానీ ఆ ఆయుధం అనేది లేదు. విల్లు చేతిలో ఉంది కానీ బాణం లేదు. యేసుక్రీస్తు ప్రభు తెల్లటి గుర్రం మీద వచ్చినప్పుడు అలా కాదు,
ఆయన ఖడ్గంతో వస్తాడని నిర్గమకాండం 19వ అధ్యాయం. మెట్టుకు ఇతడు వచ్చేది ఎందుకు అంటే సమాధానాన్ని నేను ఏర్పరుస్తాను. ఇతను వచ్చినప్పుడు నేను సమాధానాన్ని ఏర్పరుస్తానని చెప్పి మోసపుచ్చేలాగా వస్తున్నాడు. కానీ చెప్పబడతా ఉన్నాడు, నువ్వు వెళ్ళు, లోకంలోనికి వెళ్ళు. ఇప్పుడు చదువు చూడండి 6వ అధ్యాయము. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము అంటే స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చునేను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ కూడా కిరీటము, యేసుక్రీస్తు పెట్టుకునే కిరీటము గ్రీకు భాషలో డయడెమ్ అని వ్రాయబడింది. అంటే దాని అర్థము రాజులకైనా కిరీటం. ఇతడు జయించేవాడు కానీ స్టిఫానోస్ అనే కిరీటం. అంటే దీని అర్థము వీని కిరీటము ఏదో పోరాటంలో గెలిచిన వాడు అని. లూకాసు వార్తలు 11వ అధ్యాయంలో మనకంటే వాడు బలవంతుడే. అపవాదిని ఎప్పుడు తక్కువ చూడకూడదండి. అందుకే పాపము చేయుటకు త్వరతరంగా నేను శక్తిమంతులము అనుకుని మోసపోవద్దు. పాపానికి నడిపించేవాడు బలవంతుడు. అతనికంటే మహాబలవంతుడు మన దేవుడు కనుక ఆయన చేతిలో మనం ఉండాలి. వీడు ఏం చేస్తూ ఉన్నాడు? కిరీటం పెట్టుకునే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మరల నేను చెప్తూ వస్తాను ఈ మాటలు. ప్రతి దేశంలో కూడా కిరీటం పెట్టుకున్న అధికారి కనపడతా ఉన్నాడండి. నేను శాంతే చేస్తానని చెప్పి. కానీ ఎవడు నమ్మదగిన వాడు కాడని నేను ధైర్యంగా చెప్పగలను. ప్రతివాడు అంటూ ఉన్నాడు కానీ వానిలో శ్రేష్టత్వం ఏం కనబడదు. ప్రతి చోట, ఒక చోట అని కాదు, ప్రతి చోట ఏదో ఒకటి జరుగుతుంది. వీడు కూడా కానీ అందరినీ ఒప్పించేవాడుగా ఉంటాడు. ఎందుకు ఎలా ఒప్పిస్తాడో విందాము తర్వాత. కానీ మెట్టుకు వీడు లోకంలోనికి వచ్చి సమాధానం అని చెప్పి అందరినీ గుంపు చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు 2వ దానికి వెళ్దాం. చూడండి 3వ వచనం చదువుదాం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు, వినండి, 2వ ముద్రను విప్పుచూ ఉన్నాడు. విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. రమ్ము అని 2వ, ఇప్పుడు 4 జీవులని విన్నాం కదా, ఇప్పుడు 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఇప్పుడు వేరొక గుర్రము ఏదట? ఎర్రని గుర్రము. ఇంతకుముందు తెల్లని గుర్రము, ఇప్పుడు ఎర్రని గుర్రము. మనుషులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. ఆ మాట వినండి. ముందొచ్చిన వాడు సమాధానం అంటూ ఇది మరొకటి. శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు, మహాశ్రమల కాలంలో తర్వాత 3.5 సంవత్సరం, మొత్తంగా 7 సంవత్సరాలు. ఇప్పుడు సంఘం ఉందా? సంఘము 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మధ్యలో ఎత్తబడింది అని మనం విన్నాం. సంఘము లేదు గనక ఇదంతయు ఇప్పుడు ఈ 4 జీవుల మాట విన్నప్పుడు భూమి మీద ఉండే వారికి జరగబోయే ఎటువంటి శిక్ష లేక మోసం, దీనిని తప్పించుకోవాలంటే నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి, వినాలి. అప్పుడు 4 అధ్యాయాలలో ఆరాధనలు ఉండగలము. 24 పెద్దలు అంటే సంఘం అని విన్నాం. లేదు అంటే ఈ కష్ట సమయాలలో బతికి ఉంటే ఉంటాము, లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన అయినాక అగ్నిగుండంలో వేయబడుటకు మిగిలిపోతాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. గనుకనే ప్రకటన గ్రంథంలో ప్రతి చోట స్వార్థనే కనపడతా ఉంది నాకు. ప్రతి చోట ఎందుకు రాయబడింది అంటే స్వార్థ. ఇది ఆఖరు క్షణము, మోసపోవద్దు. ఇప్పుడు మోసం అలవాటు చేసుకున్నారంటే రేపు అపవాది సులభంగా మోసం చేస్తాడు. ఇప్పుడు పాపానికి అలవాటు పడిన వారమైతే రేపు సులభంగా పాపం చేసేవారంగా ఉంటాం. వీడేం చేస్తూ ఉన్నాడు? ఎర్రటి గుర్రము. వీడేం చేస్తాడట?
చదువు బాబు 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. ఆ, మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. ఆ, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆ మాటలు వినండి. వీడు వేరుగా ఉన్నాడండి. వీడు కేవలం యుద్ధమే చేసేవాడుగా ఉన్నాడు. మొదటి వాడు ఎట్లున్నాడు? లేక క్రీస్తు విరోధి సమాధానం. అక్కడ ఒక మాట నేను మర్చినాను, విన్నాను చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు ఆ రోజే ప్రవచించినాడు. 9వ అధ్యాయము 26వ వచనంలో చూడండి. ఈ తెల్లటి గుర్రం మీద వచ్చిన వాని యొక్క గుణ లక్షణాలను 9వ అధ్యాయం 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఆ, ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. ఆ, వచ్చినట్టి రాజు యొక్క వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు ఆ, పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. ఆ, వాని అంతము హఠాత్తుగా వచ్చును. ఆ. మరియు యుద్ధాలంకారాంతరం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. వచ్చువాడు ఎవడంటే అదేనండి క్రీస్తు విరోధి. వాడు కానీ ఎట్లా చేస్తాడు? మోసంగా చేస్తాడు. వీడెవడో మనం 7వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చూద్దాం. 7వ అధ్యాయంగా ఆశ్చర్యంగా వీడెవడు కాదు, యూదులలో నుండే వచ్చేవాడని చూస్తాము. కానీ అది ఇప్పుడు మనకు నిమిత్తం లేదు. ఇక్కడ మెట్టుకు మనం చూసినప్పుడు యుద్ధము లేని చోటు లేదు. యుద్ధము. రెండవ జీవి, రెండవ ముద్ర విప్పబడినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. అసలు ఆదాము హవ్వల ప్రథమ కుమారులే కయీను హేబేలు. అపవాది వారి మధ్యలో యుద్ధం ప్రారంభించినాడండి. కేవలము అసూయనండి, ఓర్పులేనితనం అనండి, ఏ దుష్ట లక్షణమైనా అనండి, అవన్నీ అక్కడ కనబడతా ఉన్నాయండి. మంచివాడైన వాడు కనబడకుండా అయిపోయినాడండి. వానిలో నుండి అంటే ఆదాముల నుండి వచ్చిన వారే అదే లక్షణాలు ఈరోజు కూడా ఉన్నాయి. క్రీస్తు ప్రభువు లేకపోతే ఎక్కువ ఇంకా విపరీతంగా ఈ దుష్టత్వము రాకిపోతుందని మనం చూడగలమండి. ఎట్లా అంటే ఇంచుమించు 1850లో జనాభా 100 కోట్లు. ఈరోజు జనాభా ఎంత? 800 కోట్లు ఇంచుమించు, ఇంకా ఎక్కువైంది. 1850లో ఉన్న 100 కోట్ల జనాభా 1930కంతా అది 200 కోట్లయింది. అంటే 2 సార్లు కావడానికి ఒక 80 సంవత్సరాలు ఇంచుమించు. ఆ తర్వాత 1961లో 300 కోట్లయింది. నేను ఇంకా స్కూల్లో అందులో ఉన్నప్పుడు 300 కోట్లే. 1976 నా పెళ్లి దినాలలో 400 కోట్లే. 76 నుండి ఇప్పటికీ 800 కోట్లయిందండి. లెక్క పెట్టి చూసినప్పుడు త్వరగా పట్టజాలనంత విస్తారంగా జనాభా కానై ఉంటున్నదని లెక్కలు వేస్తూ ఉన్నారు. కానీ అపవాది ఊరక ఉండనిస్తాడా? ఎక్కడ జనాభా పెరుగుతూ ఉంటుందో అక్కడ యుద్ధం ఇంకా ఎక్కువ. ఇద్దరుండగానే యుద్ధం ఉంది, కొందరుండగానే యుద్ధం ఉంది. పాత నిబంధన అంతా చూసినప్పుడు యుద్ధమనే వింటూ వచ్చినాం. క్రొత్త నిబంధనలో జాగ్రత్తగా ఉండని చెప్తే యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా సమాధానము అనే మాట వెళ్తే వారిని ఎప్పుడు చంపేద్దామని చూస్తూ ఉన్నారండి. ప్రపంచ యుద్ధం తీసుకోండి, 1919 లేక 20 అనుకుంటాను. ఇంచుమించు 2 కోట్ల జనాభా చనిపోయినారు.
4 లేక 5 కోట్ల జనాభా దెబ్బలు తిన్నారు. 20 ఏళ్ల లోపలనే మరొక ప్రపంచ యుద్ధం జరిగిందండి. అందులో 5 కోట్ల మంది చంపబడ్డారండి. ఇంకా ఎక్కువ మంది గాయపరచబడ్డారు. ఇప్పుడు అప్పుడు అని ప్రతి ఒక్కరు అంటున్నారు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. మాత్రమే కాదు, నేను చదువుకునేటప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్, యూ హర్డ్ దట్ లీగ్ ఆఫ్ నేషన్స్, నౌ యునైటెడ్ నేషన్స్, అర్లియర్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఇది వన్ ఆఫ్ యూ హర్డ్ దట్? గుడ్, అజయ్ సేస్ ఎస్. అది కూడా ఫెయిల్ అయిపోయింది, యునైటెడ్ నేషన్స్ వచ్చింది. దాన్ని కూడా లెక్క పెట్టేవారు లేరండి. నెహ్రూ యునైటెడ్ నేషన్స్ అంటే వింటారని చెప్పి పాకిస్తాన్ తొందర అక్కడికి తీసుకుపోయినాడండి. ఇప్పుడు ఎవరు లెక్క పెట్టడం లేదండి. అరే, ఎవరి మాటలు వినేలాగా లేరు. మీరు ఏమైనానండి మా ఇష్టానుసారంగా మేము చేస్తాం. అరే, ఈ బాంబులు వాడితే మనం బ్రతకం అంటే కొందరు మనం పేరు తీసుకొని అక్కర్లేదు. అరే, మమ్మల్ని చంపొస్తే వాళ్ళని ఉండనివ్వం, మేము ఉండమంటున్నారండి. ఇది ఎట్లున్నది అంటే ఇక అంతానికి వస్తూ ఉన్నారు. అంతవరకు వీరేం చేసుకోలేరు, కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం యుద్ధము యుద్ధము యుద్ధము. ఇది తేటగా 2వ జీవి విప్పినప్పుడు వానికి ఖడ్గమే ఇవ్వబడిందని చూస్తూ ఉన్నామండి. ఈ ఖడ్గంలో కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, అది పెద్దగా ఉండేదాన్ని ఏమంటారు శామ్యూయల్? తలవారు కాదు, తలవారేనా? అదొకటి. ఇక్కడ ఖడ్గం అని వ్రాయబడింది. గ్రీక్ భాషలో దీన్ని ఇంత కత్తి ఉంటుంది అంటే ఎక్కడైనా దాచిపెట్టుకోవచ్చు, అది తీసి ఎప్పుడైనా ఎవరైనా పొడవచ్చు. అంటే ప్రతి చోట హత్యలు జరుగుతాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ నిన్న జ్ఞాపకంకి వచ్చినాయి. అక్కడ ఒక మైదానం ఉంది, మీరు ఎంతమంది చూసినారు? జాంబూరి మైదానం అని. వర్లీ సంఘానికి వెళ్ళేటప్పుడు ఆ మైదానంలో చాలా ఆడుకునేవాడిని. అక్కడ హత్యలు కూడా జరిగేవండి, ఒకరినొకరు పొడుచుకోవడము. ఇప్పుడు మానిపోయినాయి అంటే ఇప్పుడు ఎక్కువైపోయినాయి, బాంబులతో వేసుకుంటూ ఉన్నారు. ఒక రోజున గుర్రాల మీద, ఇక్కడ గుర్రాలని చెప్పబడినవి ఎందుకు? శక్తి గలవి అవి. గుర్రాలతో ఎన్ని గుర్రాలు ఉంటే అంత బలవంతులు. యోబు గ్రంథం చదవండి, 39వ అధ్యాయము 19వ వచనము. గుర్రములను గూర్చి అక్కడ చూస్తాము. వాటికట యుద్ధము గూర్చిన శబ్దం వినపడితే ఇంకా వాటికి రెచ్చెక్కుతాయంట. చదవండి. గుర్రమునకు నువ్వు బలమిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. నాసికారంధ్రముల ధ్వనియే భీకరం. మైదానములు అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయం పుట్టించు దానిని వెక్కిరించి భీతి నందుకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. ఖడ్గమును అందుకే యుద్ధంలో వాడినారండి. అది యుద్ధం చేస్తుంటే వెనక్కి తిరిగి పారిపోదు. ఇంకా చదువు. అంబుల పొదియు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద లాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకొండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఇది గుర్రపు లక్షణము అక్కడ యోబు తెలియపరచబడతా ఉందండి. ఇక్కడ కూడా 4 గుర్రాలను చూస్తూ ఉన్నామండి. ఎక్కడ? వీటి బలముతో శిక్ష కొరకైన గుర్రాలు. దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. ముద్రలు విప్పి దానిలో దేవుడు రాసిన శిక్ష. ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇక్కడి ఈ 6వ అధ్యాయం మొదలుకొని ఆశ్చర్యకరమైన శిక్షలు. ఆ తర్వాత సరే బాబు, 5వ వచనం చదువు. 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు, 3వ ముద్రను విప్పుతూ ఉన్నాడు. విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా
ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. ఇప్పుడు ఏం కనబడతా ఉందట? నల్లని గుర్రం. నల్లని గుర్రం. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారంనకు ఒక సేరు గోధుమలనియు దేనారంనకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఇప్పుడు చూడండి, మొదట్లో సమాధానం అని చెప్పబడింది, ఆ తర్వాత యుద్ధము చూస్తూ ఉన్నాము, ఇప్పుడు కరువు చూస్తూ ఉన్నామండి. మనలో ఎంతమందిని కరువు చూసినామో లేదో కానీ కరువు విపరీతమైనది. వివరించడానికి ప్రతి ఒక్కరికి అర్థం కావచ్చు. ఎట్లా అంటే ఇంచుమించు 65 ఆ ప్రాంతంలో మొరార్జీ దేశాయి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బియ్యం కూడా తెచ్చుకొని ఇచ్చేవారు కాదండి. ఇక్కడ ప్రమిళ జ్ఞాపకం ఉందమ్మా, బియ్యం కూడా రానిచ్చేవారు కాదు. ఎందుకు? ధరలు పెరుగుతాయని చెప్పి. అక్కడ మీరు బియ్యం ప్లస్ అమెరికా నుంచి పందులు తినే గోధుమలు ఇక్కడికి దిగుమతి చేసేవారు. అవి తిని అందరికీ కడుపు మంటలు ఎందుకు లేవు. అప్పుడు ఆ దినాలలో మన భూములలో పంటలు లేక, తగిన వర్షాలు లేక చాలా ఇబ్బందులు. అలాంటి ఇబ్బందుల సమయంలో ఎవరైనా ఒకవేళ ట్రైన్లో కూడా తెస్తూ ఉంటే భయము. తుదకు ఆఖరికి 1 కేజీ అంతేనా. ఊర్లలో ఎందరూ చింతాకు, కొందరికి అలవాటు ఉండొచ్చు, చింతాకు, చింతపండు రసము, ప్లస్ ఏది ఖర్చు ఎక్కువ ధర అయితే దానికి తక్కువ జొన్నలు ధర అయితే కొర్రల, ఆర్కల, ఇలాంటివి. వాటితో ఉల్లిగడ్డ కారం. నేను ఇవన్నీ ఎందుకంటే చూసి చెప్తా ఉన్నాను. నేను అనుభవించకపోయి ఉండవచ్చు, కానీ ఊర్లో నేను వెళ్ళినప్పుడు చూసి చెప్తా ఉన్నాను ఎలాగో ప్రజలను. కానీ ఇప్పుడు అలాంటి ఉండకన్నట్టుగా మనం అనుకొని అదంతా భ్రమ అనుకోవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఈ రాత్రి ఆయన వచ్చినట్లయితే ఇవన్నీ మొదలవుతాయి. మనం ఉండము, ఎత్తబడతాం. లేకపోతే మిగిలిపోతాము. మిగిలిపోయి ఇవన్నీ చూడవలసి ఉంటుంది. అప్పుడు వారు ఏమంటూ ఉన్నారు? ఒక దేనారమునకు 1 సేరు గోధుమలు అంటూ ఉన్నారండి. సేరు అంటే మనకు అర్థమై ఉంటుంది, కొందరికి పిల్లలకి అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు కేజీలు, అప్పట్లో కొలతలు ఉండేటివి. సేరు, అరసేరు, ఇలాగ. తౌడు కూడా ఉంటారు. తౌడు, సేరు, కొంచెం తౌడు, అలాంటివి కొలత కదా. కొందరు తలగొట్టి, కొందరు తలతో నింపి, ఎన్నెన్నో అవస్థలు. కానీ 1 దేనారం అంటే ఆ దినాలలో ఇంచుమించు 1 దిన కూలి. ఈ దినాలలో డబ్బులు పెరిగిపోయినాయి, అర్థం కాకుండా ధరలు పెరిగినా పర్వాలేదు అన్నట్లుంది. ఆ రోజుల్లో రూపాయి దినానికి దొరకాలంటే కష్టం, 1 రూపాయి. కానీ అదే రూపాయికి ఇంటి వారైనా తినడానికి, కొనడానికి గింజలు ఉండగలవు. అది కూడా ఆ దినం దాటిపోతే అయిపోయింది. ఆ రూపాయి కొరకు శ్రమపడి ఆ కారము ఎలాగో తిని, ఇది జరిగిన దినాలే మనకు జ్ఞాపకానికి వస్తున్నాయి. దానికంటే కష్టంగా రాబోయే దినాలు. ఆ సేరుతో ఇంటి వారంతా తిని బ్రతకాలంటే ఎలాగో. సరే, అరే గోధుమలు ధర అయినవి, ఎవలు కొంత సస్తా, సస్తా అయినవి. తర్వాత గోధుమలు బలమైనవి. ఇక్కడ 3 సేర్లు ఇస్తాము. అంబలి అంటారు కదా, అంబలి కూడా తాగి బ్రతికిన వారు లేకపోలేదు. నేను ఎరగనది అంబలి అంటే జొన్నదేనా, జొన్నదాంతో చేసి ఇచ్చేస్తారు కదా, లేక రుబ్బి చేస్తారేం కదా. ఇవన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నామండి. వాటికంటే విచారకరమైన దినాలు రానై ఉంటున్నవి. ఇదన్నీ
ఏ గుర్రం అని చూసినా నల్లటి గుర్రం, క్షామము. మనం చూసినాం కదా రాజుల గ్రంథంలో కూడా ఇవి లేకపోలేదు. వారు గాడిద తలను ఉన్నారు, పిట్టే, దాన్ని ఏమంటారు, రెట్టలు, డ్రాపింగ్, ఏం బాబు, రెట్ట. దాంట్లో ఏమైనా ఒకవేళ గింజలు మిగులుతాయేమైనా దాన్ని కూడా అమ్ముకున్నారు. చచ్చినవి కూడా తినడానికి ఇష్టపడుతున్నాయి, దొరకాలి కదా. ఈలాగున వారు ఆ సిరియా రాజు వచ్చి వారిని దండెత్తినప్పుడు ఇశ్రాయేలు బహు వేదనలో ఉన్నారు. కనుక పాత నిబంధనలు కూడా జరగలేదని కాదు, కానీ అంతకంటే ఘోరమైన ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. యేసు ప్రభువు నమ్ముకున్నట ఎంత ప్రాముఖ్యమైనదో యేసు ప్రభు రాయిస్తూ ఉన్నాడండి. మనకు నన్ను జ్ఞాపకం చేయుటకు దీన్ని చేయుడంటే అది ఒక అలవాటైపోయింది. నన్ను జ్ఞాపకం చేయుటకు దీన్ని చేయుడని నేను అనుకుంటాను. ఆ ప్రియ ప్రభు ఆ మాట చెప్పకపోయి నిజంగానే మనం రాకపోతే ఎందరం మర్చిపోయి ఉన్నాము. రక్షణ అనేది ఏమిటో ఎందరం మర్చిపోయి ఉన్నాము. వచ్చి కూడా అలవాటైనట్టుగా ఉన్నాము. కానీ ఇక్కడ సాక్షాత్తుగా ఒకరోజు జరగనై ఉన్నదండి. తేటగా యోహాను చూపబడతా ఉంది, అతను ఏడుస్తూ ఉన్నాడు. మరలా చదువు బాబు ఆ 3వ గుర్రం సంగతులు. మరియు దేనారంనకు 1 సేరు గోధుమలనియు దేనారంనకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఈలాగున అసలు ఇంకొకటి జ్ఞాపకం వస్తూ ఉంది. నేను అనుకుంటా మొరార్జీ దేశాయో మరి గాంధీయో తెలియదు, ఒక దినమో లేక ఒక పూట ఉపవాసం ఉండని చెప్పినారండి. ఉపవాసం ఉండాలి. ఈ రేషన్ అనేది ఎట్లొచ్చింది? ఆ దినాలలోనే మొదలైందండి. ఇప్పటికి కూడా ఉందేమో కానీ తీసుకోకపోవచ్చు కొందరు. రేషన్, కెరసనాయిల్ అంటే రేషనే, చక్కెర అంటే రేషనే, దొంగగా అమ్ముతారు పెద్ద ధరలు. ఇప్పుడు రేషన్ ఏమండి, డీమార్ట్కి వెళ్ళి ఎంతైనా డబ్బులు పెట్టి తీసుకుంటారు. ఇట్లా డబ్బులు ఇచ్చేది పెరిగింది, ఇట్లా ధరలు పెరిగినాయి. కానీ ధరలు ఎందుకు పెరిగినాయి అనేది అర్థం కాకుండా పోయింది. ఎందరో ఆ దినాల మినిస్టర్లను దూషించినారు, కానీ వాళ్ళు అర్థసహితంగా ధరలను అంచాలని చూసినారు, కానీ వీలు పడకపోయింది. దిగుమతులు చేయవలసి వచ్చింది. ఎవరో లాభం సంపాదించినారు. మహారాష్ట్రలో చక్కెర దండిగా దొరికేదండి, కానీ ఆ చక్కెరకు ధరలు సగము మనుషులు తిని మోసాలు. అవన్నీ మనకు తెలియవని కాదు, మెట్టుకు ఇవన్నీ క్షామ దినాలలో చూడబోతారండి దేవుడు. కనుక ఈ శిక్షలు ఇప్పుడు మనం ఈ ముందు 4 శిక్షలు చూద్దాము. ఇవి ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే, లోకములో అధికారంలో ఉన్న వారి ఎడల లేక వారి ద్వారానే జరగబోతాయి. రేషన్ దుకాణాలకు వెళ్ళి ఆప్కో ఇట్లయి మిలేగా, కావలిస్తే ప్రక్కన ఏదో ఉంటే వాళ్ళు ఇస్తారు ధరలు ఎక్కువ పెట్టి. ఎన్నో అలా గోధుమల వెరైటీయే కానీ, బియ్యాల వెరైటీయే కానీ, ఏదైనానండి వాటిలో కొన్ని కలిపి ప్లాస్టిక్ గింజలు కలుపుతూ ఉన్నారని కొన్ని న్యూస్లో వస్తాయండి. బియ్యంతో ప్లాస్టిక్ గింజలు వేరే వారికి ఏమవుతాయి కూడా వారికి ఏం చింత లేదు. ఎంతో కల్తీలు, పాలలో కల్తీ, విషంతో కల్తీ చేస్తున్నారు ఇప్పుడు ఈ దినాలలో. అప్పట్లో ఇంకా విపరీతంగా జరగనై ఉంటూ ఉన్నది. సరే, 4వ గుర్రం సంగతి చూద్దాం త్వరగా. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు, 7వ వచనం, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పడం. చూడండి, వెళ్ళు అంటే శిక్ష, వెళ్ళండి, శిక్ష. రమ్ము అంటే వెళ్ళండి అన్నట్టే. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఆ మాట వినండి. వీడు పాండుర వర్ణము గల ఒక గుర్రము, దాని ఉన్న
కూర్చున్న వాని పేరేమంట? మృత్యువు. మృత్యువు. ఇంకోటి అన్నాడు, పాతాళ లోకం వానిని వెంబడించెను. ఇవి రెండు కలుసుకొని ఉన్నాయండి, మృత్యువు, పాతాళ లోకం. ఈ సంబంధం చూడండి, మరణము, పాతాళ లోకం. ఆ గుర్రము కలర్ కూడా పాండుర వర్ణం, అంటే పూర్తిగా అది ఏది ఎలా చెప్పారు, పాతగిలిన లేక పీల రంగు, పేలిపోయిన రంగుగా కనపడుతూ ఉన్న ఆ గుర్రం మీద వీడు వస్తూ ఉన్నాడు. ఇంకేమైనా చూస్తున్నాము, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. భూమిలోనే 4వ వంతు చనిపోతారటండి, వానికి అధికారం ఉంది. శిక్ష అని విన్నాం కదా, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే, అంతేకాదు మరణము, పాతాళ లోకం, ఈ సంబంధం చూడండి. మరణము, పాతాళ లోకం. మొదటి అధ్యాయంలో ఒక మాట చద్దం చూడండి, 18వ వచనంలో ఈ రెండు కలిపి ఉంటాయి అసలు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనే ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు, ఆ మాట అండి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆ మాట వినండి, మరణము, పాతాళం. ఈ శరీరంలో అందరూ మరణిస్తారండి, కానీ ఈ మరణము రెండవ మరణం, దానికి సంబంధంగా పాతాళ లోకం. ఈ పాతాళ లోకము ఇంకా తేటగా చూడాలంటే 20వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. ఇప్పుడే 15వ వచనం, 14 లేక 14వ వచనం కూడా, 13వ వచనం. సముద్రములో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును, సముద్రం మృతులను అప్పగించింది, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. పాతాళ లోకం, ఇవి రెండు కలిసి ఎట్లా ఉన్నాయో చూడండి. మరణమును, పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. జాగ్రత్త, ఇక్కడ కూడా ఒక సువార్త. పాతాళానికి వెళ్లకుండా ఉండాలి అంటే క్రీస్తు ప్రభువే, ఆయనే రక్షణకర్త, ఆయనే ఈ పాతాళ లోకం నుండి విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. లేకపోతే ఆ దినంలో కూడా ఈ పాండుర వర్ణం గల గుర్రం మీద ఉన్నవాడు మరణముంది వాని చేతిలో, అదే సమయంలో పాతాళ లోకం కలుపుకొని ఉన్నారండి. 12వ వచనం కూడా చదువు బాబు. 13 చదివాం కదా, 14. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచిది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అక్కడ మృతుల తీర్పులు చూస్తూ ఉన్నాము. తర్వాత ఎవరెవరు ఇవ్వబడుతూ ఉన్నారో వారు మృతులు పాతాళ లోకానికి వెళ్తారు అని చూస్తున్నాం. సరే, ఇప్పుడు తిరుగా 8వ వచనానికి వస్తే 6వ అధ్యాయంలో ఇక్కడ ఖడ్గము వలనను, కరవు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు వానికి అధికారం ఇవ్వబడింది. ఇక్కడ ఏమని చూస్తూ ఉన్నాము? ఖడ్గము అంటే యుద్ధము, ఇంతవరకు అది వింటూనే వస్తూ ఉన్నాము. ఆ తర్వాత కరవు అని వింటూ ఉన్నాము, మరణము, భూమిలో నుండి క్రూర మృగములు అని కూడా చూస్తూ ఉన్నామండి. ఇక దీని గురించి వివరణకు రాకంటే ముందు యెహెజ్కేల్ కూడా ఇది చూపబడింది. యెహెజ్కేల్ గ్రంథంలో 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, మనుషులను పశువులను నిర్మూలన చేయవలెనని నేను ఖడ్గము చేతను, వినండి, నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, క్షామం అంటే కరవు చేతను, దుష్ట మృగముల చేతను. క్రూర మృగములు అని విన్నాం కదా, దుష్ట మృగాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇది ఆశ్చర్యం అండి.
ఇవన్నీ కొంచెం మనం ఊహించవచ్చు. ఇంకా ఎంతమంది ప్లేగ్ అనే వ్యాధిని విన్నారు కదా, ప్లేగ్ ఎలుకల ద్వారా వచ్చేది. మా నాన్న చెప్పేవారు పూనాలో ఉండేటప్పుడు. నేనేదో సంవత్సరం కంటే చిన్నవాడినట, మా అక్క కూడా ఉండేది. ప్లేగ్ ఒక ఇంటి కాదు, రెండో ఇంట్లో కూడా టకామని చచ్చిపోయేవారట. విపరీతమైన ఈ ఎలుకలు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. విపరీతం. కలకత్తాలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మహారాష్ట్రలో కూడా చెప్పలేము. బ్రతికిన వారు ఎంతో మేలండి. వ్యాధి ఎక్కడ మొదలైంది? ఎలుకల ద్వారా. అసలు ఎలుకల గురించి నేను చదివానండి. 2 ఎలుకలు, ఒక మగదాన్ని ఒక ఆడదాన్ని, 2 ఎలుకలను ఉంచితేనట 2 సంవత్సరాలలో 3 కోట్ల, నేను రాసుకున్నాను కూడా, ఆగండి చెప్తాను నేను ఆ సంగతి. ఆశ్చర్యం అనిపిస్తుంది. 3.5 కోట్లు 3 సంవత్సరాలు. ఎన్ని ఎలుకలు? 2 ఎలుకలు 3 సంవత్సరాల్లో 3.5 కోట్లు. నేను ఇది నియమా అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కొని వ్రాసిన వారండి. ఈ దినాలలోనే ఎలకలకు ఇంత ప్రభావం ఉంటే ఆఖరి దినాల్లో ఇంకా చూద్దామండి. ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తే. మిడతలు 9వ అధ్యాయంలో వాటి ప్రభావం ఎట్లా ఉంటాయి. దేవుడు ఆ రోజున శిక్ష శిక్ష శిక్ష. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొనకపోతే, సంఘంలో ఉండి ఎత్తబడకపోతే ఈ శిక్ష అనుభవించాలి. దేవుడు మనుషుని యొక్క రాజ్యాన్ని తుడిచివేయనై ఉన్నాడు. తన అధికారం అపవాదిని 20వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అగ్నిలో పడవేనై ఉన్నాడు. అంతవరకు ఎట్లా జరుగుతూ ఉందో వాడిని వెంబడించిన వారిని, వానితో సహా ఈ తీర్పులు జరుగుతాయండి. సరే, ఇక్కడేం చూస్తూ ఉన్నాము? కలరా. నేను ఒకసారి మీతో పంచుకున్నాను, ఎవరు భయపడనక్కర్లేదు. నాకు కలరా కూడా వచ్చిందండి. చెప్పినాను అనుకుంటా ఒకసారి మీతో. మా తల్లిదండ్రులు ఇక్కడ పూనాలో ఉన్నప్పుడు, లేదు బొంబాయికి వచ్చినప్పుడు, 1 సంవత్సరం అక్క నన్ను అక్కడ వదిలినారు. మొత్తం ఊరంతా కొట్టుకొని పోయేలాగానే వచ్చేసి పరిగెట్టిపోయినారు అందరూ. మాకు తెలియదు. మా నానమ్మతో మమ్మల్ని ఉంచినారు. ఆమె ఎక్కడని చూసుకుంటుంది మమ్మల్ని ఇద్దరిని. ఎక్కడ చూసినా మరణము మరణం మరణం. మా అక్క కొద్దిగా జ్ఞాపకం ఉంది, నాకు కొద్దిగా జ్ఞాపకం ఉంది. తుదకి ఏం చేసేవారు? ఒక కర్రకు మనుషులను తీసుకుని పోయి చేలో వేసి వచ్చేవారండి. అప్పట్లో చూసినాం. ఇట్లుండగా వచ్చిందండి కలరా. కలరా ఎట్లా వచ్చింది? నీళ్ళలో ఉండే క్రిముల ద్వారా వచ్చిందండి. ఆ దినాల్లో మా దగ్గర దిగుడు బావి అంటారు, అది ఉండేది. ఎవరు ఏ మురికి చేత ఏం చేసినారో అది చెడిపోయింది. ఈ శేఖర్ బంధువులు వాళ్ళు వీరంతా ఊరు వదిలి పారిపోయినారు. అదే ఊరు, కానీ అందరూ పారిపోయినారు. అంటే వారు నాన్నగారు అందరూ. మా నాన్నమ్మ ఒకటి మిగిలింది. ఆ సమయంలో కలరా రావడం మా ఇద్దరికి వచ్చింది. మా నాన్నకు తెలిసిన వెంటనే ఆయన వచ్చిన నంద్యాలకు. నంద్యాల అంటే సిస్టర్ వాళ్ళ ఊరు. అక్కడి వరకు పర్వాలేదు. అక్కడి నుండి మా ఊరు ఒక 7-8 మైళ్ళు. రానివ్వడం లేదు ఎవరిని. ఒక డాక్టర్ అమ్మ నర్సుని తీసుకొని వాళ్ళు ఏదో అంతా కట్టుకొని, మరి ఎట్లొచ్చినా నేను చెప్పలేను. వారు వచ్చి ఎవరికో అందరికీ ఇంజెక్షన్ సెలైన్ ఇచ్చినారు, మరి ఏమి ఇస్తూ ఉన్నారు. అప్పుడు మా నాన్న, ఆమె నర్సుగా ఉన్నది, మా నాన్నకు బంధువురాలు. ఆమెతో నా కొడుకు నా కూతురు అక్కడనే ఉన్నారు చూడమంటే మా ఇంటికి వచ్చినారు. ఆమె జ్ఞాపకం తీసుకొని వచ్చింది డాక్టర్. తీసుకొని వచ్చి చూసినప్పుడు ఆ ఇంజెక్షన్ వేస్తూ, ఈ అబ్బాయిని వదిలేద్దాము, ఈ అబ్బాయి ఉదయం వరకు బ్రతకడు అని చెప్పేసింది డాక్టర్. మా తల్లి, మా బంధువు ఆయన, బ్రతికితే బ్రతికినా, లేకపోతే ఏదైనా ఇంజెక్షన్ ఇయ్యమ్మా అంటే అప్పుడు వారు సెలైన్ నామకే వస్తే ఎక్కించిపోయిందట ఆమె. ఎందుకు చెప్తా ఉన్నానంటే,
ఎలాగ ఈ వ్యాధులు దేవుడు కాపాడినాడు. అది మెట్టుకు దేవునికి స్తోత్రం. ఎందుకు కాపాడినాడు నేను ఏం చెప్పలేను. కాపాడినాడు, మా అక్కను కాపాడినాడు, నన్ను కాపాడినాడు. ఆ ఊరిలో బ్రతికినది ముగ్గురే, మేమిద్దరము, ఇంకొక ఆయన కొంత మూగి ఆయన అంటారు. ఆయన నేను తర్వాత చూసినాను. మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది. సరే, ఏది ఎలా ఉన్నా కానీ వ్యాధులు ఎలాగో రాగలవు. కలరా గురించి విన్నాము, ప్లేగు గురించి విన్నాము, దోమల గురించి నేను చెప్పనక్కర్లేదు. మలేరియా వచ్చిన వారు ఉన్నారా? నాకు మలేరియా కూడా వచ్చింది. ఇక్కడనే బొంబాయిలోనే, ఏం పర్వాలేదు. కానీ ఎన్నో వ్యాధులు రాగలవు. మలేరియా వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. ఆ డేవిడ్ వాళ్ళ జాన్ వాళ్ళ అమ్మ మలేరియానే కదా, సరే, అది కూడా ఈ దోమల ద్వారానే, అది కూడా దీని ద్వారానే. ఏది ఎలాగైనా కానీ మలేరియా, చికెన్ గునియా, ఇంకేవేవైనా పేర్లు అనండి. ఇవి ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఇక్కడ చెప్పబడింది క్రూర మృగముల వలనను. అరే, కొన్నిటికి వాటి తోకలలో కూడా ఉంటాయట కొన్ని రోగాలు. తినే వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తారండి. ఈ దినాలలోనే కాదు, క్రీస్తు ప్రభు నమ్ముకోకపోతే జరిగే వాటి గురించి మనం వింటూ ఉన్నాం. సరే, సమయం దొరికిపోకుండా కథలు చెప్పకుండా 9వ వచనానికి వెళ్దాం. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఆయన 5వ ముద్ర. ఇప్పుడు జీవులు నలుగురే కదా, 4 ముద్రలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ ముద్రను విప్పినప్పుడు ఆయన దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని. ఇదేమిటి ఇక్కడ పలాని చోట తెల్లని గుర్రం మీద వచ్చి ఎవరో ఏమో చెప్పినారని వింటివి క్రీస్తు విరోధి గురించి. ఎర్ర గుర్రం మీద వచ్చి యుద్ధాలు ఇవన్నీ చేయిస్తాడని చెప్పి వింటివి. నల్లటి గుర్రం మీద వచ్చి కరువులు అని వింటివి. పాండుర వర్ణ గుర్రం మీద వచ్చి సరే మరణము మృత్యు అని. ఇక్కడ ఏమిటి? ఆల్రెడీ చంపబడినట్టుగా వింటా ఉన్నాం. ఎవరు వీరు? మరల చదువు బాబు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, ఎవరి నిమిత్తము? దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. ఇక్కడ తేటగా చూస్తూ ఉన్నామండి. బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు శరీరంతో ఉన్నారా? లేరు. మరి వీరు ఎప్పుడు చంపబడినారు? మరి శరీరం ఏమిటి అంటే తేటగా సమయం లేదు కనుక మరలా దీన్ని ఆలోచన చేద్దాం. కానీ వీరు శ్రమల కాలంలోనే ఇక్కడ నుంచి మహాశ్రమలు ప్రారంభం కానయ్యున్నవి. ఎట్లా? వీరు దేవుని వాక్యం కొరకు అక్కడ నిలబడతారు. ఎట్లా నిలబడతారు? ప్రకటన గ్రంథంలో వరుసగా ఉన్నట్టే ఉన్నాయి, కానీ వీటి వివరణ మళ్ళా వేరే చోట ఇవ్వబడినట్టుగా ఉంటుంది. 2 సాక్షులు వస్తారండి. ఈ సాక్షులు ఏం చేయనై ఉన్నారు? ప్రతి గోత్రం నుండి, యూదులలో నుండి వచ్చి వారు యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటింపనై ఉన్నారు. ఎలాగైతే 12 అపోస్తులు వారు ఎలాగూ ప్రభువును ప్రకటించినారో ప్రారంభంలో, ఇక్కడ కూడా యూదులలో నుండి వచ్చినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము వీరు చంపబడతారు. ఎవరు చేత అదే సమయంలో మరి వీరు సంఘంతో కలిసి ఎత్తబడరు. చూడండి, అదే ఆశ్చర్యంగా ఉంది. వీరు ఇప్పుడు ఎవరైనా కానీ దేవుని వాక్యం కొరకు చంపబడితే బూర వినబడినప్పుడు వారు సంఘంతో ఎత్తబడతారు. కానీ వీరు శ్రమల కాలంలో చంపబడినారు కనుక వీరు ఎత్తపడరు. కానీ ఈ ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా? చదువు బాబు 10వ వచనం. వారు అంటే ఈ ఆత్మలు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు చేసిరి. ఎలాంటి ప్రార్థన అండి ఇది!
భేదం కనపడతా ఉందా? యేసుక్రీస్తు ప్రభు మా ఎడల తప్పిదములను చేసిన వారిని మేము క్షమించుతున్న ప్రకారము మా తప్పిదములను లేక అపరాధములను క్షమించమని నేర్పినాడు. స్టెఫన్ ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభువా, ఈ నేరం వీరి మీద మోపకం అన్నాడా లేదా? కానీ మరి వీరు ఇప్పుడు ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నారంటే కృపాకాలం కాదు. ఇప్పుడు మరలా మనం వినాలి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొనవలసిన దినాలు అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాత ఇక లేదు క్షమాపణ, శిక్షయే ఉంది. ఇక తర్వాత ఆయన తన కొద్ది కాలంలో కృప చూపుతాడు. అది కూడా విందాం. ఎట్లా 6 బూరల తర్వాత 7వ బూర ఊదినప్పుడు కొంత కృప చూపుతాడు దేవుడు. అది ఎందుకు ఎట్లా చూపుతాడో తర్వాత విందాం. కానీ మెట్టుకు ఇక్కడ మనం చూసేది ఏమిటి అంటే, ఈ ఆత్మలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎందాక మాకు తీర్పు తీర్చవు, త్వరగా తీర్పు తీర్చమంటూ ఉన్నారండి. ఇంకేమంటూ ఉన్నారు వాళ్ళు? తెల్లని వస్త్రం వారి సరే, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇంకా కొంతకాలము కొందరు చంపబడతారు. వారి లెక్క ఈ రోజున కూడా పేతురు రాసినట్లు దేవుడు దీర్ఘశాంతం వహించి ఉన్నాడు. ఎట్లా ఎందరు రక్షింపబడవలను అని కృపాకాలాన్ని ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడేం చూస్తూ ఉన్నాము? ఇంకా ఎందరూ వాక్యం అంటే చెప్పి, అంటే ఆది నెలలో కూడా రక్షణ దొరుకుతుంది. ఎట్లా? అందుకే మనం చూసినాము, లేక తర్వాత కూడా చూస్తాము, కోట్ల కొలది రక్షింపబడేవారు ఉంటారు. 7వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు కోట్ల కొలది అన్యజనులలో నుంచి రక్షింపబడేవారు. సరే, ఇప్పటికీ 5 ముద్రల గురించి చూద్దాము. ఇక 3.5 సంవత్సరాల మహాశ్రమలు మొదలవుతాయి. ప్రభు చిత్తమై బ్రతికి ఉంటే అభ్యంతరాలు రాకుండా ప్రార్థన చేద్దాము. ఈ తేటగా ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాము. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికం గల మా పరమ తండ్రి, దయాళుడా, ఆశ్చర్యకరుడా, ఈ కృపాకాలంలో మా తండ్రి అనేకులు నీ రక్షణ కార్యాన్ని ఆత్మచేత నడిపి నమ్ముకున్నట్లుగా సహాయం చేయు తండ్రి. ఈ దయపాలించు. ప్రకటన గ్రంథంలో 7 శ్రమల కాలంలో వచ్చిన సంగతులు మేము గ్రహించగలిగినట్లు నీ చిత్తానుసారంగా జరగబో వాటిని మేము తెలుసుకున్నట్లు నడిపించి మహిమ పొందమని, మరొకసారి అనారోగ్యంగా ఉంటున్న వారిని కనికరించమని, ప్రవీణకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని, మరొకసారి ప్రభువా చేరి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించి మహిమ పొందమని, ఇంతవరకు చేసిన మేళకై నిన్నే స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రతి మాది వేడుకొంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.